అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఈ ప్రాసెస్లో చేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది. అల్లం పైన ఉన్న పొట్టును తీసేసి మంచిగా వాష్ చేసుకోవాలి. చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. వెల్లుల్లి పొట్టు కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అల్లం ముక్కలకి ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఎండబెట్టుకోవాలి, లేదంటే తొందరగా పాడవుతుంది అల్లం వెల్లుల్లి పేస్ట్. ఎండబెట్టిన అల్లంని పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బల్ని రెండింటిని మిక్స్ చేయాలి. చేసుకొని మిక్సర్ జార్లోకి వేసుకోవాలి. అల్లం ముక్కలు గట్టిగా ఉంటాయి కాబట్టి అందులోకి సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వేసాను. సాల్ట్ వేయడం వలన తొందరగా గ్రైండ్ అవుతుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. అల్లం వెల్లుల్లి పేస్ట్ గాజు సీసాలో వేస్తే చాలా రోజులు నిల్వ ఉంటుంది. నా బిజీలో నేనుంటే మా చిన్నోని బిజీలో మా చిన్నోడు ఉన్నాడు. చూసారా ఎలా ఆడుతున్నాడో గిన్నెలు పట్టుకొని. మీ పిల్లలు కూడా ఇలానే ఆడుకుంటారా? మా చిన్నోడైతే గిన్నెలు కానీ బొమ్మలు కానీ ఏమైనా ఇస్తే మంచిగా ఆడుకుంటాడు, అసలు డిస్టర్బే చేయడు. అంతేనండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ షేర్ చేయండి.